నిండా మొత్తం చెత్త నింపేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కటంటే ఒక్కటి నిర్వహణ సరిగ్గా ఉందా? ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఉంది ఇక్కడే హైదరాబాద్ నడిబొడ్డున సెక్రటేరియట్ పక్కనే. పోదాం పై, ఇప్పుడే తీసుకొని కెమెరా తీసుకొని పోదాం. దాని చుట్టూ ఎంత అధ్వానమైన మురికి కూపంగా ఈ ప్రభుత్వం మార్చిందో, ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఎంత విఫలమైనాడో దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడను. ప్రజలే న్యాయ నిర్ణేతలు. 11 తారీఖు నాడు ప్రజలు తీర్పు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను. ఇప్పుడు నేను చెప్తున్నా 5,328 కోట్లతో మేము అభివృద్ధి చేశాం జూబ్లీ హిల్స్ అని చెప్తున్నా. అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి. నువ్వు చెప్పు, 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసింది జూబ్లీ హిల్స్ కి చెప్పు, హైదరాబాద్ కి చెప్పు, చెప్పి ఓటాడు. తప్పేం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక రూమ్ లో కూర్చుంటే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో శాసన మండలిలో శాసనసభలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఆయన చెప్తున్నాడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6.5 లక్షల కార్డులు ఇచ్చింది, రేషన్ కార్డులు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్ ద రికార్డ్ శాసన మండలిలో శాసనసభలో చెప్పారు. కావాలంటే మీరు కూడా రికార్డు తెప్పించుకోవచ్చు ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడు? ఎందుకంటే ఆయన మంత్రి 6.5 లక్షల కార్డులు, ఆయన మంత్రి మండలిలో పనిచేసే పౌర సరఫరాల మంత్రి చెప్తున్నాడు 6.5 లక్షల కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తుండా, ఆయన మంత్రి అబద్ధం చెప్తున్నా, వాళ్ళిద్దరూ దగ్గర కూర్చొని తేల్చుకుంటే మంచిది. రేషన్ కార్డులు ఇవ్వడం గొప్ప పని అని మేము అనుకోలేదు. అదో గొప్ప ముచ్చట, చాలా ఇంటర్నేషనల్ ముచ్చట, అదే గొప్ప పని, అంతకంటే గొప్ప పని అందుకే మేము దాన్ని చెప్పకుండా చేసేసినాం. రొటీన్ గా అధికారులతో చేసినాం. మా ఎమ్మెల్యేలు కూడా చాలా మందికి అందులో భాగస్వామ్యం కూడా మేము కల్పించలే. రొటీన్ గా మీ సేవ ద్వారా ఇచ్చేసినాం. కానీ వీళ్ళేందంటే వీళ్ళ బతుకులకు అదే గొప్ప పని, అంతకంటే పెద్ద గొప్ప పని లేదు. కాబట్టి రేషన్ కార్డులు ఇచ్చడం అనేది కూడా గొప్ప పని లాగా చెప్పుకుంటున్నారు. అది వాళ్ళ భావ దారిద్ర్యం. ఏం చేయగలిగేదండి? కాంగ్రెస్ నహీ తో ముసల్మాన్ నహీ. నిన్న విన్నాను నేను. ఈ భ్రమలకెళ్లి ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా బయటకు వస్తే, ఆయన అజ్ఞానాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 దాకా స్పష్టంగా అందులో రాసినది, ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించాలనుకుంటే ఆ ధర్మాన్ని ఆచరించవచ్చు, ఎవరు ఏ మతాన్ని, ఎందుకంటే వీఆర్ సెక్యులర్ కంట్రీ, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వీఆర్ సెక్యులర్ కంట్రీ. ఎనీ సెక్యులర్ లీడర్, ఎనీ సెక్యులర్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ should come out of this illusion that because of their party a certain religion exists. బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు, కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారు, ఎవరు లేకపోయినా అందరూ ఉంటారు, భారతదేశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం, ఇవాళ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఒక మతాన్ని అవమానించినట్టుగా, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిం లేకపోవడం ఏందండి? అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టకముందు ముస్లిం లేరా? కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది, మొత్తం చచ్చిపోయినాక కూడా ముస్లింలు ఉండరా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కనీసం మిడకాయ మీద తలకాయ నోడైతే కూడా మాట్లాడట్లా. अच्छा यही चीज मैं बस यही कह रहा था कल हमारे जो चीफ मिनिस्टर ने कहा कि कांग्रेस नहीं तो मुसलमान नहीं, मैं बस उनसे इतना ही कहूंगा, बीजेपी नहीं तो हिंदू नहीं करके कोई बोलता है, कांग्रेस नहीं तो मुसलमान नहीं करके यहां के चीफ मिनिस्टर बोलते हैं, बट वास्तव तो यह है कि आज अगर आप संविधान देखेंगे डॉक्टर बाबा साहेब ने लिखा, उसमें साफ लिखा गया आर्टिकल 25 से 28 तक कि इंडिया इज अ सेक्युलर कंट्री और यहां पे हर किसी को अपना अपना धर्म, जो भी धर्म आप फॉलो करते हो, जो भी फेथ आप फॉलो करते हो, यू कैन प्रैक्टिस इट एज पर योर विशेस. यू आर अ फ्री इंडिविजुअल. नाउ if the Congress party believes that without them there would not be any Muslims, let me remind the ignorant souls of Congress party that much before the Congress party was ever born, Muslims already had existed in our country and also in the world. Likewise, if BJP also believes that if they tomorrow don't remain as a political party, Hindus nahi rahenge, Hindu rakshak hum banenge, to wo bhi galat hai. कांग्रेस का भी ख्याल गलत है, बीजेपी का भी ख्याल गलत है. दोनों के रहने या ना रहने से हिंदू और मुसलमान को कोई तकलीफ नहीं होगा, हिंदुस्तान को कोई तकलीफ नहीं होगा. आखिरी में हिंदुस्तान एक सेक्युलर स्टेट है, सेक्युलर कंट्री है, बिल्कुल वो सेक्युलर ही रहेगा, चाहे कोई भी कुछ भी कोशिश कर ले. पहली बात तो मैं डिमांड करता हूं चीफ मिनिस्टर रेवंत रेड्डी को कि पहले आप माफी मांगो. आपकी पार्टी के जो कल ख्याल आपने इजहार सबके सामने खुलेआम आपने किया, इस बात को लेके आप माफी मांगो हर किसी से, क्योंकि ये तो इंसल्ट है. यू आर इंसल्टिंग एन एंटायर कम्युनिटी और इंसल्टिंग एन एंटायर रिलीजन, विच इज डेफिनेटली नॉट व्हाट इज एक्सपेक्टेड ऑफ अ चीफ मिनिस्टर. अगर आप माफी नहीं मांगते तो फिर
ultimately it's the choice of the people on how they will respond and what they will do in days to come. Thank you. BRS की बीजेपी की నేనేమంటా అంటే మీరు ఒకటి చెప్పండి, ఇంతకంటే దృఢమైన బలం ఛోటేబాయి బడేబాయి బంధం ఎంత దృఢంగా ఉందంటే, ఛోటేబాయి వాళ్ళ బమ్మర్దికేమో బడేబాయి కాంట్రాక్ట్ ఇస్తాడు. ఛోటేబాయి బమ్మర్దికి 1150 కోట్ల కాంట్రాక్టు బడేబాయి ఇస్తాడు. బడేబాయి ఎంపీకేమో ఛోటేబాయి 1350 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాడు. ఛోటేబాయి మంత్రివర్గంలోని మంత్రి మీద ఈడీ రైడ్ అవుతుంది సంవత్సరం కింద. మరి బడేబాయి ఇప్పటి వరకు కేసు పెడతలేడు, సంవత్సరం తర్వాత కూడా కనీసం ప్రెస్లకెళ్ళి బయటికి చెప్తలేడు. ఛోటేబాయి ఏం చేసిండు, బడేబాయి ఇషారా మీదకెళ్ళి సిబిఐకి అప్పచెప్పిండు కాళేశ్వరం. సిబిఐని రాహుల్ గాంధీ ఏమో బూతులు తిడతాడు, మరి రేవంత్ రెడ్డి ఏమో సిబిఐకి అప్పచెప్తున్నాడు. ఇంతకంటే ఛోటేబాయి బడేబాయి బంధానికి నిదర్శనం ఏం కావాలి మీకు? ఇంకొక మాట నేను అడిగేది, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్ లో బీజేపీ ప్రవేశపెట్టింది. మేము దాన్ని వ్యతిరేకించినాం, వ్యతిరేకంగా ఓటేసినాం. రాజ్యసభలో మాకు 4 ఓట్లుంటే 4 వ్యతిరేకంగా వేసినాం. మొత్తం అయినప్పటికీ బీజేపీకి బలం ఉంది కాబట్టి, ఎన్డీఏకి బలం ఉంది కాబట్టి వాళ్ళు బిల్లు పాస్ చేశారు. పాస్ చేసినాక 28 రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో ఫస్ట్ గవర్నమెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వెంటనే అమలు చేయాలని జీవో తెచ్చిన ఫస్ట్ గవర్నమెంట్ ఛోటేబాయి గవర్నమెంట్. బడేబాయి బోలే, ఛోటేబాయి లాలియే. అంటే ఎంత డీప్ ఉన్నదంటే, ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు. यहाँ जो चल रहा जॉइंट वेंचर गवर्नमेंट चल रहा, कांग्रेस बीजेपी का जॉइंट वेंचर गवर्नमेंट यहां पे चल रहा. इसलिए ईडी रेड होता इन पे. कौन पोंगुलेटी श्रीनिवास रेड्डी तेलंगाना रेवेन्यू मिनिस्टर पे केस नहीं बनता, ईडी नहीं बोलती, मिनिस्टर मुंह नहीं खोलता. अब रेवंत रेड्डी के साले साहब को अमृत स्कीम में टेंडर मिलता 1100 करोड़ का, और यहां पे बीजेपी एमपी साहब को 1350 करोड़ का काम रेवंत रेड्डी साहब देते. सीबीआई एक बीजेपी की तोता है बोल के हमारे राहुल गांधी साहब बोलते, फिर वही तोते को रेवंत रेड्डी साहब कालेश्वरम केस देते. तो छोटे भाई बड़े भाई का जो बंधन है, जो अजब प्रेम की गजब कहानी है, ये शायद ही हिंदुस्तान में कहीं और आपको देखने को नहीं मिलेगा. एक जबरदस्त फेविकॉल बॉन्ड जो है आज अगर किसी के बीच में है तो छोटे भाई बड़े भाई के बीच में है. और छोटे भाई जाके कब बड़े भाई के पार्टी में मिलेंगे आप लिख लो, 1-1.5 साल के अंदर वो भी हो जाता, दोनों एक हो जाते, आप बेफिक्र रहो. లక్ష డబుల్ బెడ్రూమ్లు అన్నారా? ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రేనా? 2 ఏళ్ల నుంచి ఆయనే మంత్రి కదా. మా శ్రీనివాస్ యాదవ్ గారిని గిట్లనే గతంలో అడిగితే నువ్వు రా అని చెప్పి బట్టి విక్రమార్క అప్పుడు సిఎల్పి లీడర్, ఆయన మంత్రి సీనన్న పోతే మధ్యలోకి వెళ్ళి తట్టబుట్ట వారిసి పారిపోయాడు. ఎవరు? బట్టి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజంగానే గృహ నిర్మాణ శాఖ మంత్రి అయితే ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది, ఆయనకి సిగ్గుపోతుంది. లేకపోతే ఒకటే కాడ కొల్లూరులో 17,000 ఇండ్లున్నాయి, కొద్దిగా అవతల పోతే నాగులపల్లిలో ఇంకో 5,000 ఇండ్లున్నాయి, కొద్దిగా కిందికి పోతే ఇంకో 6,000 ఇండ్లున్నాయి. ఒక్కసారి చూసుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రి, మాట్లాడేటప్పుడు అజ్ఞాన ప్రదర్శన చేయకుంటే ఆయనకే మంచిది. అంటే ఎంత అజ్ఞాని రేవంత్ రెడ్డి అని చెప్పనికి ఇది ఒక ఉదాహరణ. ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్ కి అనుమతి కోరిండ్రు గవర్నర్ను. ప్రాసిక్యూషన్ గవర్నర్ ఇప్పుడు అనుమతి ఇచ్చిండు. ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చుడు అంటే ఏంది? నన్ను ప్రాసిక్యూట్ చేయమనే కదా. ఇక మళ్ళీ ఛార్జ్ షీట్ వేసినాక మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు పోవాలి? అసలు విషయం లేదు కాబట్టి, ఛార్జ్ షీట్ లో అసలు విషయమే లేదు కాబట్టి, అదొక తుపేలు లొట్టపీస్ కేసు కాబట్టి దాన్ని ఏం చేసిండు? తీసుకుపోయి మళ్ళీ గవర్నర్ దగ్గర పెట్టినట్టు పెట్టిండు. దమ్ముంటే రా, అరెస్ట్ చేయి, నేను వద్దంటున్నా. ఏం చేసిందో తప్పు, రా ముంగటికి రా. నేను మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు మగవని అయితే, మగ పుట్టుక ఉడితే జరావురు, మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా, దా లైవ్ కెమెరాల ముంగట కూర్చుందాం, నాకో లై డిటెక్టర్ టెస్ట్, నీకో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది, నా మీద ఉంది, ఇద్దరం అది పెట్టుకుందాం, కూర్చుందాం. ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుంది. దా మగవను అయితే మగ పుట్టుక ఉడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. एक मिनट जरा एक मिनट एक बच्ची है, एक मिनट बैठो प्लीज एक बच्ची है जिसका नाम है साबा महीम, 12 साल की बच्ची है.